జాతీయ స్థాయిలో కన్నా ఉభయ గోదావరి జిల్లాలో లివర్ బాధితుల సంఖ్య ఆందోళన కలిగిస్తోందని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద ఆసుపత్రి ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ సేవ్ లివర్ ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ సోమశేఖర్ వెల్లడించారు. లివర్ పాడైన వారి శాతం జాతీయ స్థాయిలో 3-4% ఉండగా ఉభయ గోదావరి జిల్లాలో 9% వరకు ఉందన్నారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్, బీసీఎన్, సీసీసీ ఛానల్స్ సంయుక్త ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని ఆనం రోటరీ హాల్లో కేబుల్ ఆపరేటర్లు, మీడియా ప్రతినిధులకు ఉచిత గ్యాస్ట్రిక్, లివర్ వ్యాధుల వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో వైద్య సేవలు అందించిన డాక్టర్ సోమశేఖర్ మీడియాతో మాట్లాడుతూ, లివర్ పాడవడానికి ముఖ్యంగా ఆల్కహాల్తో పాటు హెపటైటిస్ బి, సి వైరస్లు కారణమన్నారు. శరీరానికి కీలకమైన లివర్ను కాపాడుకునే విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఫ్యాటీ లివర్ను కూడా ముందుగానే గుర్తించాలని, ఫైబ్రో స్కాన్లో గుర్తిస్తే ఫ్యాటీ లివర్ను బాగు చేసుకోవచ్చన్నారు. ఏడాదిలో ఒక్కసారి అయినా ప్రతి ఒక్కరూ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. అవసరమైన వారికి వివిధ పరీక్షలు చేశారు. ఈ వైద్య శిబిరంలో రాజమహేంద్రవరంకి చెందిన గ్యాస్ట్రో వైద్యులు డాక్టర్ కోట్ల తేజ కూడా వైద్య సేవలు అందించారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, జనసేన పార్టీ రాజమహేంద్రవరం ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ యనమల రంగబాబు, జనసేన నగర అధ్యక్షులు వై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తనను కుమారుడు పట్టించుకోవడం లేదని, ఇంటి నుంచి గెంటివేశాడని వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం ఆనందనగర్ కు చెందిన కె సత్యనారాయణ ఈ మేరకు పీజీఆర్ఎస్ లో ఆర్డీఓ ఆర్ కృష్ణానాయక్ ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. వెంటనే స్పందించిన ఆర్డీఓ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని పోలీసు అధికారులను ఆదేశించారు. హుకుంపేటకు చెందిన వి రాజశేఖర్ గతంలో నగరంలో కుల ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఇప్పటివరకు మంజూరు చేయలేదని ఫిర్యాదు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్ణీత సమయంలో పరిష్కారం చూపాలని ఆర్డీఓ పేర్కొన్నారు. జీఎస్టీ 2.0 పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది రాజమహేంద్రవరంలోని వై జంక్షన్ నుంచి పుష్కరాల వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కలెక్టర్, ఇన్ఛార్జి కమిషనర్ కీర్తి చేకూరి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జీఎస్టీ 2.0తో సామాన్యులకు ఆర్థికంగా ఎంతో ఊరట లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను కొనుగోలు చేయవలసిందిగా పిలుపునిచ్చారు. అనంతరం పుష్కర్ ఘాట్ వద్ద పొదుపు సంఘాల మహిళలతో స్వదేశీ వస్తువుల ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో ఎమ్మెల్యే ఆదటి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జీఎస్టీ సంస్కరణల వల్ల సుమారు 8,000 కోట్లు రాష్ట్ర ప్రజలకు ఆదా అవుతుందని చెప్పారు. నిత్యావసర సరుకులు, గృహోపకరణాలు, ఔషధాలు, విద్య, స్టేషనరీ ఉత్పత్తులు, వస్త్రాలు, క్రీడా వస్తువులు ఇలా వేర్వేరు రంగాల్లో పన్నులు తగ్గాయని, తద్వారా ప్రతి కుటుంబానికి ఏటా 15,000 నుంచి 30,000 వరకు ఆదా అవుతుందన్నారు. అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, కమర్షియల్ ట్యాక్స్ అధికారి రత్నకుమార్, సెక్రటరీ జి శైలజావల్లి, డిప్యూటీ సిటీ ప్లానర్ నాయుడు, ఎంహెచ్ఓ వినూత్న, మెప్మా జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ టి కనకరాజు, సిఎంఎం రామలక్ష్మి, ఈఈ మదర్సా అలీ తదితరులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లోని యాచకులు హోటళ్లలో పనిచేస్తూ రోడ్లపైన, గోదావరి ఘాట్లపైన, ఆనం కళాకేంద్ర ఆవరణలోనూ నిద్రిస్తున్న వారిలో 18 మంది నేరస్తులుగా తేలారు. రానున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని నిర్వాసితులను గుర్తించి వారికి పునరావాసం కల్పించే ఉద్దేశంతో పోలీసులు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. మొత్తం 193 మందిని గుర్తించి విచారించగా వారిలో 18 మంది నేరస్తులుగా తేలారు. మిగిలిన 175 మందికి కౌన్సిలింగ్ నిర్వహించి వారి స్వగ్రామాలకు పంపించినట్లు ఎస్పీ డి నరసింహ కిషోర్ తెలిపారు. రంపచోడవరం మండలం సిరిగందలపాడు గ్రామంలో రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో సుమారు 300 మందికి వైద్య సేవలు అందించినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞానందజీ మహారాజ్ వెల్లడించారు. వైద్యులు రాయుడు శ్రీనివాస్, ఎస్ సంపత్ కుమార్, ఉమామహేష్ వైద్య సేవలు అందించారు. అవసరమైన 65 మందికి రక్త, 13 మందికి థైరాయిడ్, 4 ఈసీజీ పరీక్షలు చేశారు. 10 మందికి ఎక్స్ఎల్ తీయగా 12 మందికి ఫిజియోథెరపీ చేశారు. అలాగే వేమగిరి పరమహంస యోగానంద కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి 90 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 27 మందికి కళ్లజోళ్లకు, 18 మందికి కంటి ఆపరేషన్లకు సిఫారసు చేశారు. ఈ శిబిరాన్ని రామకృష్ణ మిషన్ క్యాంపు ఇన్ఛార్జ్ స్వామి లోకమయానంద మహారాజ్ పర్యవేక్షించారు. ఈ వైద్య శిబిరంలో పరమహంస యోగానంద ప్రోగ్రాం మేనేజర్ చంటిబాబు, క్యాంప్ కోఆర్డినేటర్ కానమోన్ శ్రీనివాస్, వాలంటీర్ దాసరి పెద్ద అప్పారావు సేవలు చేశారు. మావోయిస్టులు ఆయుధాలు వేడాలని కొద్ది రోజుల క్రితం పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను 60 మంది మావోయిస్టులతో కలిసి మహారాష్ట్ర గడ్చిరోలి పోలీసులు ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీని వీడుతున్నట్లు కొన్నాళ్ల కిందటే మల్లోజుల లేఖలో లీకు ఇచ్చారు. పార్టీ లక్ష్యం గతి తప్పిందంటూ కూడా కామెంట్ చేశారు. పొలిట్ బ్యూరో సభ్యుడిగా సుదీర్ఘకాలం పాటు మావోయిస్టు పార్టీలో కీలక పాత్ర పోషించిన మల్లోజుల అనవసర త్యాగాలు ఇక వద్దంటూ ఆ 22 పేజీల లేఖలో పేర్కొన్నారు.
గత కొంతకాలంగా పెరుగుతున్న బంగారం ధర ఈ రోజు ఒక్కసారిగా అంబరాన్ని అంటింది. ఈ ఒక్కరోజే గ్రాము 100కు పైగా పెరగడం విశేషం. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయిలో 1.28 లక్షలకు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా దాదాపు 3,000 పెరిగి 1,17,950కి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ఔన్స్ పసిడి ధర రికార్డు స్థాయిలో $4,162కు చేరుకుంది. వడ్డీ రేట్లలో అమెరికా ఫెడ్ రిజర్వ్ కోత పెడుతున్నందున అంచనాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు పసిడికి డిమాండ్ పెంచాయి. రానున్న రోజుల్లో బంగారం ధర రికార్డు స్థాయిలో పెరిగే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు ఏర్పడుతున్నాయి. నమస్కారం, మీరు చూస్తున్నది CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. జగ్గంపేటలో 3.48 కోట్లతో జ్యోతుల పాపారావు నీటిపారుదల ప్రాజెక్టుకు శంకుస్థాపన, శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మంత్రి నిమ్మల రామానాయుడు. కూటమి ప్రభుత్వం అధికారంలో చేపట్టిన తర్వాత రాష్ట్రంలో సాగు రంగం కుదేలైంది. విమర్శలు గుప్పించిన వైసీపీ జనరల్ సెక్రటరీ MVS నాగిరెడ్డి. డివి బాలసుబ్రహ్మణ్యం రచించిన అస్తమయానికి ముందు తరువాత పుస్తకాన్ని ఆవిష్కరించిన తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సదాశివమూర్తి. భీమవరం టాకీస్ బ్యానర్లో తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ నిర్మిస్తున్న 18వ చిత్రం మహానాగ. చిత్రం షూటింగ్ను తిలకించి యూనిట్ని సత్కరించిన మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో 3.48 కోట్లతో జ్యోతుల పాపారావు నీటిపారుదల ప్రాజెక్టు శంకుస్థాపన చేశామని, తద్వారా 3,500 ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. జగ్గంపేటలోని పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం స్టేజ్ 2 పవర్ ప్రెషర్ మెయిన్ ద్వారా మామిడాడ ట్యాంక్ నీటి సరఫరాకు జ్యోతుల పాపారావు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం చేపట్టామని ఆయన తెలిపారు. మంత్రి నిమ్మల జగ్గంపేట చేరుకోగానే కాకినాడ రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీగా జగ్గంపేట మండలం మామిడాడ గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా మామిడాడ ట్యాంకుకు చేరే ఈ నీరు ఇక్కడి నుంచి అనుసంధానమై కస్కిడ్ సిస్టమ్ ద్వారా సీతారాముడు చెరువు, జగ్గవాని చెరువు, అచ్చన్న చెరువు వంటి కీలకమైన చెరువులన్నింటినీ నింపుతూ 3,500 ఎకరాల శివారు ప్రాంత భూములకు అందించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ ప్రాంతానికి నీరందించాలనే ఆలోచనతో ఆ రోజు ఇక్కడ ఏదైతే ఎత్తిపోతల ఏదైతే ఉందో మరి దాన్ని పరిపూర్ణం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు నెహ్రూ గారు 3,49,00,000 రూపాయలు ఈ రోజు దీనికి నిధులు సమీకరించి ఈ యొక్క ప్రాంతానికి, ఎందుకంటే ఇప్పుడే నేను చూసాను, ఏదైతే ఈ లిఫ్ట్ ద్వారా మామిడాల చెరువుకి నీరందించడమే కాదు, దీని నుంచి లింక్ గా అంటే ఏదైతే సీతారాముడు చెరువు, తర్వాత ఏదైతే జగ్గవాణి చెరువు, తర్వాత అచ్చన్న చెరువు, ఇట్లా ఏదైతే లింక్ గా 4 చెరువుల్ని లింక్ చేసుకుంటూ ఈ గ్రామాలని శివారు ప్రాంతాలను కూడా సస్యశ్యామలం చేసేటువంటి ఈ యొక్క ఎత్తిపోతల పథకానికి మరి జ్యోతుల నెహ్రూ గారు డెల్టా ప్రాంతానికో సకల సౌకర్యాలున్న ప్రాంతాలకు నీరు ఇవ్వడం కాదు, ఇటువంటి శివారు ప్రాంతానికి కూడా నీరు అందించడం అంటే నిజంగా జ్యోతుల నెహ్రూ గారి వల్లే సాధ్యమైంది. ఆయన చెప్పాలంటే అపర భగీరథుడు, అంటే ఇటువంటి ప్రాంతానికి ఇచ్చేటువంటి వాళ్ళే, అంటే ఎవరికి అవసరం ఉందో ఆ అవసరాన్ని తీర్చేవారే నిజమైనటువంటి నాయకుడు. అటువంటి నాయకుడు జ్యోతుల నెహ్రూ గారి విషయాన్ని కూడా మరొక్కసారి ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, ఈ యొక్క ఎత్తిపోతల పథకంతోనే కాదు, కాలువల లిఫ్ట్ ఏదైతే ఉందో ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి పర్యటన, క్షేత్రస్థాయి పర్యటన పోలవరం పెట్టుకున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. అంటే ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి వారంలోనే పోలవరం ప్రాజెక్టుకు వచ్చారు ఆయన. వచ్చి ఆ పోలవరం ప్రాజెక్ట్ అంతా కూడా రివ్యూ చేసుకుని ఏదైతే మీటింగ్ వల్ల అధికారులతోటి ఏజెన్సీలతోటి పూర్తవుతుందో తెలియనట్లు ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పారు, పోలవరం ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాదని ఆ రోజు ఇరిగేషన్ మంత్రి చెప్పినటువంటి పరిస్థితి. పోలవరం 1% 1% కాదు అని ఇంకొక ఇరిగేషన్ మంత్రి, అంటే వాళ్ళు చెప్పిన భాష మనం మాట్లాడలేము. అటువంటి పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలోనే పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు విజిట్ కి వచ్చి ఆ రివ్యూ చేసుకున్నటువంటి సమయంలో
మరి ఏదైతే అధికారులు ఏజెన్సీల సమీక్ష సమావేశం పుష్కరకాలం వచ్చింది, ఇక్కడ దాకా కూడా పుష్కరకాలను మనం తీసుకొచ్చాం, కానీ నేనైతే తేలాకపోయాం. ఆ సందర్భాలను పురస్కరించుకుని ఏదైనా ఏలేరు కాలువ కుడి కాలువ తీసుకురావాలి, ఈ ప్రాంతాలకు నీరు ఇవ్వాలి అని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది మా భక్తండ్రి గారు. దానికి నేను కూడా చిరు ప్రయత్నం చేయడం జరిగింది, కానీ సాధించలేకపోయాం. ఆ సందర్భంగా ఈ రోజు పండుగ దినవంతమైన అందుకోసం గౌరవ మంత్రివర్యులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడిగిందే తెలియగా రామవరం పురుషోత్పట్లో సెకండ్ లిఫ్ట్ ఉందో ఏలేరు రిజర్వాయర్లోకి వెళ్ళేటటువంటి పైపులు దాని ద్వారా ఇక్కడ ఓపెన్ చేసి నేను చెప్పినటువంటి 5 గ్రామాలకి నీరు ఇవ్వాలి అని చెప్పి 3,500 ఎకరాలకి 3,40,00,000తోటి 3,49,00,000తోటి ఈ పథకాన్ని శాంక్షన్ అవ్వడం, టెండర్ పిలవడం, దానికి గౌరవ మంత్రి గారి యొక్క సువర్ణ హస్తాలతో శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం ఇది అదృష్టంగా భావిస్తూ మీలో కనిపిస్తున్నటువంటి ఉత్సవం. నేను ఊహించిన దానికంట నిరేషాన్ని స్పృహలతో ఉన్నటువంటి మీరు నిజంగా ఈ పథకాన్ని విశ్వసించి వస్తారా ఇంతమంది జనాన్ని? కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో సాగు రంగం కుదేలైందని, అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడే దుర్దినాలు దాపురించాయని వైసీపీ జనరల్ సెక్రటరీ ఎంవీఎస్ నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాలనలో కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ అన్నదాతలను చేయి పట్టుకుని నడిపిస్తే చంద్రబాబు పాలనలో తిరిగి సాగు సంక్షోభంలోకి కూరుకుపోతోందని విమర్శించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11.73 లక్షల హెక్టార్లు తగ్గిన సాగు విస్తీర్ణమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వం తక్షణమే అన్నదాతలకు అండగా నిలబడాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం మొదలయ్యేటప్పటికి ట్రెజరీలో 7,000 కోట్ల డబ్బులతో 7,000 కోట్లు పైచలరే డబ్బులతో మొదలైందండి. ప్రమాదం అయిపోయింది, ప్రమాద సరిలో మొదలెట్టామని చెప్పి మాట్లాడతారు. 7,000 కోట్లు ట్రెజరీ డబ్బులతో, 100 కోట్ల ట్రెజరీతో డబ్బులతో మొదలైంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యక్రమాన్ని మొదటి సంవత్సరం నుంచి అమలు చేశారు. 7,000 కోట్ల ట్రెజరీలో డబ్బులతో మొదలైన ఈ ప్రభుత్వం మొట్టమొదటి సంవత్సరం ఇచ్చే రైతు భరోసా పేరు చేసి అన్నదాత సుఖీభవ అన్నారు. సరే, వాళ్ళ పేరు అన్నదాత సుఖీభవ. మొట్టమొదటి సంవత్సరం ₹1 ఇవ్వలా. రెండో సంవత్సరం ఇచ్చిన దగ్గర కూడా మీకు ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాల్సిన అంశం ఉంది. రెండో సంవత్సరం ఇచ్చిన దాంట్లో కూడా పిఎం కిసాన్ అంటే ₹6,000 మేము ఇచ్చినప్పుడు, మేము 2017లో ప్రకటించినప్పుడు పిఎం కిసాన్ పథకం లేదు. రైతుకు 13,500, 12,500 4 సంవత్సరాలు ఇస్తామని ప్రకటించింది. కౌలు రైతులకు కూడా మేము ఇస్తామని ప్రకటించాం. పిఎం కిసాన్లో కౌలు రైతులకు ఇవ్వలేదు, కానీ మేము కౌలు రైతులకు కూడా అందించాం. సో ఆ అందించినప్పుడు ఫిగర్ కూడా ఈ ఇన్స్టాల్మెంట్ అయిపోయేటప్పటికి రెండో ఇన్స్టాల్మెంట్ ఇచ్చేటప్పుడు ఎవరైనా మిస్ అయినా, ఎవరైనా పొలం అమ్ముకుని ఇంకొకళ్ళు కొనుక్కున్నా సరే వాళ్ళందరినీ యాడ్ చేసుకుంటానే వచ్చాం ఎప్పటికప్పుడు. సో కావాలంటే మీరు ఫిగర్స్ తీసుకుంటే తెలిసిపోతుంది టోటల్గా ఫిగర్స్. పిఎం కిసాన్ కింద 41,22,499 మందికి మాత్రమే ₹2,000 పిఎం కిసాన్ నుంచి ఇచ్చారు. కానీ ఈ సంవత్సరం ఇచ్చిన మొదటి ఇన్స్టాల్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారి నోటితోనే మొట్టమొదటిలోనే 46,86,000 మందికి మేము 5,000 మాది, 2,000 కేంద్ర ప్రభుత్వాన్ని కల్పిస్తున్నామని చెప్పి ప్రకటన చేశారు. కానీ దీంట్లో ₹2,000 వెళ్ళింది 41,22,499 మందికి మాత్రమే. అంటే 5,64,000 మందికి 5,000 వెళ్ళింది. సో ఇంత అన్యాయం ఇక్కడ కూడా. ఎక్కడ 53,58,000 మంది రైతులకు మేము ఇచ్చింది, మీరు ఇచ్చిందేమో 46,86,000 మందికి. దగ్గరగా 6,72,000 మందికి వెళ్లాల్సిన అన్నదాత సుఖీభవ డబ్బులు వెళ్ళాల. కౌలు రైతులకి ఇంకా కార్డులు ఇవ్వలేదు, ఇస్తామన్నారు. ఇంతవరకు ఆల్రెడీ రబీ స్టార్ట్ అయిపోతుంది, కౌలు రైతులకి ఇంతవరకు ఇవ్వాల. సో ఇవన్నీ ఒక్కసారి వాస్తవ విషయాలను కనుక తీసుకుంటే ఆ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో ఏం జరిగింది, వాస్తవ విషయాలని గమనించమని చెప్పి మీడియా ద్వారాగా రైతు సోదరులందరినీ కూడా కోరుతున్నాను. ఉచిత పంటల బీమా పథకం ఇది భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఇది కూడా ఎందుకంటే రుణం తీసుకున్న వ్యక్తులు మాత్రమే పంటల బీమా కింద కవర్ అవుతున్నారు. దీంట్లో 25% ఆఫ్ ది పీపుల్ కూడా దాంట్లో కవర్ అవ్వట్లేదు. సాగు చేసిన ప్రతి రైతుని దాంట్లో కవరేజ్లోకి తీసుకురావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక వాటా పే చేస్తుంది ప్రీమియం, రాష్ట్ర ప్రభుత్వం వాటా, రైతు వాటా కూడా మేమే పే చేస్తామని చెప్పి ఉచిత ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టడం జరిగింది. ఒకసారి దీంట్లో తీసుకుంటే సో 2017-18లో కేవలం 16.52 లక్షల మంది మాత్రమే లోనీసు 18.22 లక్షల మంది రైతులు మాత్రమే కవర్ అయ్యారు. అంటే ఇన్సూరెన్స్ పథకంలో మొత్తం రైతులు. రాజశేఖర రెడ్డి గారు అంటే రాజకీయ విజ్ఞత ఎక్కడంటే 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదటిసారి అసెంబ్లీలోనే చెప్పాడు,
రూపాయల కిలో బియ్యం పథకం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దాన్ని ₹5.35 పెంచారు. ఇప్పుడు నేను తిరిగి ₹2 కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టినా ఇది ఎన్టీ రామారావు గారి పథకమే అని అంటారు. కానీ ఇది ప్రజలకు ఉపయోగపడిన పథకం కాబట్టి నేను తిరిగి ప్రవేశపెడుతున్నాను అని ₹2కి ప్రవేశపెట్టాడు. అది రాజకీయ విజ్ఞత. సో నాయకత్వ లక్షణం ప్రజల కోసం. ఇంత ఉపయోగపడిన కార్యక్రమాన్ని, ఇంత పెద్దన ఉపయోగపడిన కార్యక్రమాన్ని తీసేసి ఇవాళ అనావృష్టి అతివృష్టితో రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయిపోతుంది. వ్యవసాయ రంగం ఈ పంట లేదు, ఆ పంట లేదు, అన్ని పంటలు సంక్షోభంలో ఉన్నాయి. సాగు గణనీయంగా, నూనె గింజలు, వేరుశెనగ సాగు గణనీయంగా పడిపోయింది. రాయలసీమలో ప్రతి పంట ప్రమాదకరంగా మారుతుంది. రాయలసీమ మీద ప్రమాద గంటికలు మోగుతున్నాయి. ఈ టైంలో ఈ ఇన్సూరెన్స్, ఉచిత ఇన్సూరెన్స్ తీసేయటం మూలంగా కవరేజ్లో ఎంతమంది రైతులు తగ్గిపోయారో, మీరు ఎంతమంది రైతులకు అన్యాయం జరిగిందో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వ యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాను. తిరుపతి వేదికగా జరుగుతున్న జాతీయ సహకార వర్క్షాప్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమం ఆహుతులను ఆకట్టుకుంది. భారత ప్రభుత్వ సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఆశీష్ కుమార్ భూటానీతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాయకుల పాటలు ఆహుతులను అలరించాయి. వస్తువులు పెట్టాలి, తీపి వస్తువు చుట్టూ తిరిగి ఈగలు చేశాలి. తమ్ముడు పిల్లలతో ఇంటిని నింపాలి, సాపాదిట్టు సంసారాన్ని మేడెక్కించాలి. పడుకోడే కల్లాగా ఏం చేస్తాను చేస్తాము ఇట్లాగే రావాలి. రచయిత, సాహితీవేత్త దేవరకొండ వెంకట బాలసుబ్రహ్మణ్యం రచించిన అష్టాదశ కథ సంపుటి అస్తమయానికి ముందు తర్వాత పుస్తకాన్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాణి సదాశివమూర్తి ఆవిష్కరించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణ మండపంలో పుస్తకావిష్కరణ మహోత్సవాన్ని నిర్వహించారు. సాహిత్య రచన ప్రస్తావనలో బాలసుబ్రహ్మణ్యం రచనలు రచించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు రచనల పట్ల ఆసక్తి కనబరచాలని రాణి సదాశివరావుమూర్తి అన్నారు. ప్రాచీన ఆధునిక కవులంతా యువకులేనని, రచయిత సుబ్రహ్మణ్యం 3 తరాల విశ్లేషణతో యువతలో స్పష్టమైన ఆలోచన విధానాన్ని కలిగించిందన్నారు.
రిటైర్డ్ డీఐజీ బీవీఎస్ రామకృష్ణ మాట్లాడుతూ సాహిత్య విలువలు కాపాడుకుంటే మన సంస్కృతిని కాపాడుకున్నట్లేనని, సాహిత్య రంగానికి మన దేశంలో ఎంతో గుర్తింపు ఉందన్నారు. మన దేవరకొండ వెంకట బాల సుబ్రహ్మణ్యం గారు వారి గురించి చెప్పడానికి ముందు, ఆ పుస్తకం గురించి చెప్పడానికి ముందు, మనం ఇక్కడ ఎందుకు కలుసుకున్నాం, దీని లక్ష్యం ఏమిటి, మనం ముందు చేయబోయేటువంటిది ఏమిటి, దాని గురించి కూడా కొంత ఆలోచించుకుందాం. మనం సంవత్సరాల క్రితం భరత భూమిలో భారతము అని మన దేశానికి పేరు రావడానికి, భా అంటే ప్రకాశం, జ్ఞాన ప్రకాశం, దానిలో ఆసక్తి కలిగినటువంటి దేశం భారతదేశం అని పేరు రావడానికి కారణం ఏమిటంటే వేదాలు. ఆ వేదములు పుట్టినటువంటి భూమిలో అనేక వాదములు కూడా పుట్టాయి. ప్రతి వాదాన్ని సమర్థిస్తూ అనేక రకాలైనటువంటి సాహితీ ప్రక్రియలు పుట్టాయి, సాహిత్యము పుట్టింది. ఈ స్రవంతి అలా కొనసాగుతూనే ఉంటుంది. గంగ ఎప్పుడో పుట్టింది, ఇప్పుడు ప్రవహిస్తుంది, రేపు ప్రవహిస్తుంది. మన కలియుగాంత వరకు లేకపోతే చతుర్యుగాంత వరకు కూడా గంగ ప్రవహిస్తూనే ఉంటుంది. అలాగే సాహితీ గంగ కూడా అలాగే ప్రవహిస్తుంది. సహాయం అంటే నేనున్నాను ముందు అని చెప్పేసి, అయం నిజ పరోవేతి గణనా లఘుచేతసాం ఉదార చరితానాత్ వసుదైవ కుటుంబకం అని చెప్పేసండి. మీరు గుర్తుపెట్టుకోకపోండి, మీకు కనుక అవసరం ఉంటే నేనున్నాను అని రావడం అన్నమాట. అయం నిజ పరోవేతి, ఇతను నావాడు, ఇతడు పరాయివాడు అనేటువంటి లెక్క అది లఘు బుద్ధి కలిగిన వాళ్ళకి. కానీ ఉదార చరితానంతు వసుదైవ కుటుంబకం అని చెప్పేసింది. ఆ విధంగా మనకి అటువంటి ఒక ఉదాహరణ ఇవ్వగలిగినటువంటి ఆయన న్యాయతే అంతర్గతం. మాసాల పరిచయంలో ఆయన చూడగానే ఒక చక్కటి ఆకారం, అలాగే ఆయన మాట్లాడేటప్పుడు ఒక మంచి ఇంగితజ్ఞత, ఇలాంటివన్నీ మనకి కనబడ్డాయి. కనబడిన తర్వాత అప్పుడు ఈ పుస్తకం ఆయన నాకు ఇచ్చినప్పుడు ఇందులో ఒకటే ఏంటంటే, వారి యొక్క తండ్రి గారి తరం, వారి తరం, వారి యొక్క సంతానం యొక్క తరం, నా తరం కాదంటూ ఉంటాం మనకి ఏదైనా పని చెప్తూ ఉంటే పెద్దవాళ్ళు. కానీ అలా కాకుండా 3 తరాల గురించి స్పృశించారు. స్పృశిస్తూ చెప్పేటువంటి సమయంలో మనకి సాధారణంగా ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు అనేటువంటిది పెద్దలందరూ చెప్పినటువంటి విధంగా ఇప్పుడు అంతరించిపోయి మనకి ఎవరికి వాళ్ళే వేరు కుప్పట్లు పెట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఈ సమయంలో అటువంటి రచనలు కనుక చూస్తే సమకాలీనమైనటువంటి ఒక జీవనాన్ని మనం గమనించడానికి ఒక మంచి మార్గం కనబడుతుంది అన్నమాట. ముఖ్యంగా కూడా బాలసుబ్రహ్మణ్యం గారి గురించి నేను వినడం జరిగింది. అంటే బాలసుబ్రహ్మణ్యం గారు అంటే తరాలు మారాయి. ఇప్పుడు వారు ప్రభాకర్ రావు గారు సుమారు 94-95 ఏళ్ళ వయసు. ఆ వయస్సు పెద్దల దగ్గర నుంచి నేటి యువతి వరకు ఎన్ని తరాలని అనుసంధానం చేస్తూ వారి ప్రస్థానాన్ని వారు కొనసాగిస్తున్నారు. ఇటువంటి పెద్దల సాహచర్యం కనుక మనందరికీ కొనుక్కున్నట్లయితే, ప్రత్యేకించి యువతకి ఇటువంటి పెద్దలతో సాంగత్యం ఉన్నట్లయితే వారి జీవితంలో వారు మంచి పురోగతిని సాధిస్తారు.
ఒక పరీక్ష రాయటమో లేదా పరీక్షలో ఎన్ని మార్కులు తెచ్చుకున్నాము, దాంతో ఏ సీట్ సంపాదించాము, ఆ సీట్ తోటి ఏ ఉద్యోగం వచ్చింది అనేది దానికంటే కూడా ఒక మనిషిగా మనం ఎంత ఉన్నతిని సాధిస్తున్నాము అనేది కనుక ఒక కొలమానంగా తీసుకున్నట్లయితే ఇట్లా వచ్చే ఆనందం కంటే కూడా, ఇలా వచ్చే ఉన్నతి కంటే కూడా గొప్ప ఉన్నతి మరొకటి ఉండదు అని చెప్పే విషయం మన యువత గ్రహించినట్లయితే వారి జీవితం చాలా మంచి మార్గంలో నడుస్తుందంటారు. ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఇప్పుడే మన కేవీపీ రామచంద్రరావు గారు మన దేవరకొండ బాలసుబ్రహ్మణ్యం గారు రచించిన పుస్తక ఆవిష్కరణ సందర్భంగా పంపినటువంటి సందేశాన్ని నేను చదువుతూ ఉన్నాను. మిత్రుడు దేవరకొండ బాలసుబ్రహ్మణ్యం గారు నాకు చిరకాలంగా పరిచితులు. నాకు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆప్తులు. ఆయన రాజకీయంగా కూడా చురుకుగా ఉండటంతో గత 3.5 దశాబ్దాలుగా వారి జీవనాన్ని పరిశీలించే అవకాశం నాకు కలిగింది. నిరాడంబరంగా, నిస్వార్థంగా, సామాజిక సేవే ధ్యేయంగా వారి జీవన ప్రస్థానం ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. రాజీవ్ గాంధీ గురించి అందరూ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అందరికీ నేను నిర్మమాటగానే రాశాను. వాళ్ళందరూ దాన్ని పాజిటివ్ గా తీసుకున్నారు కానీ ఎవరు నెగిటివ్ గా తీసుకోలేదు. బాలసుబ్రహ్మణ్యం మమ్మల్ని విమర్శించాలని అనుకోలేదు. వాళ్ళు ఇదేదో మన మంచి కోసం చెప్తాడని అనుకున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా సహృదయంతో నేను ఇచ్చినటువంటి సలహాలు వాళ్ళు పాటించి దాని సమాజం కోసం వెచ్చించినందుకు నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చిట్ట చివరిగా ఇక్కడ పెద్దలందరికీ నేను కోరేది ఏంటంటే, ఏదైనా ఒక చెడు జరుగుతున్నప్పుడు, ఒక నష్టం కలుగుతున్నప్పుడు మనం సమాజంలో ఎదిరించకుండా పోతే, మనని చైనా వాడు చెప్పాడు ఒక మాట, చైనా ప్రధాని మన ఈ మధ్య దేశం, నా దేశంలో ఉండేటువంటి విద్వాంసులు కానీ భారతీయులు మాత్రం వాళ్ళు చక్కటి జ్ఞానాన్ని సంపాదించి విదేశాలను బాగు చేయడానికి వాళ్ళ శక్తులను ఉపయోగిస్తున్నారని చెప్పాడు ఆయన. ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. స్వచ్ఛ భారత్ అనుకున్నా ఇంకొన్నా ఇప్పటికైనా తెలుసుకున్నటువంటి యువత అమెరికాలో ఏదో ఉంది, రష్యాలో ఏదో ఉంది అనేది కాకుండా మన మాతృదేశానికి మనం చేయడానికి ఇప్పుడు ఉన్నటువంటి యువత ముందుకు వచ్చి మన ఇల్లు ముందర మనం బాగు చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలనే ఈ సందర్భంగా నేను మీ అందరికీ కోరుకుంటూ, నాకు చాలా చిన్నప్పటి నుంచి ఒక విధంగా మేము చుట్టారికం మా ఇద్దరి మధ్యలో. ఆయనకి నాకు ఒక ఏడాది తేడా ఉంది. అంటే ఒక సంవత్సరం మాత్రమే ఆయన పెద్ద. వాళ్ళ మదర్ నాకు చిన్న అమ్మమ్మ అవుతుంది. ఆ విన్న వ్యక్తికి ఇంట్రెస్ట్ ఉంటేనే మిగతా చెప్తాను, లేకపోతే చెప్పను. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చేది కాదు. చాలా సున్నితంగా చెప్పేవాడు అన్నమాట. రియల్లీ ఎక్సలెంట్ క్వాలిటీ. ఆయన రాసిన 18 పుస్తకాల్లో 2 నేను చదివాను, 3వది కూడా తీసుకున్నాను, ఇది కూడా చదువుతాను. చాలా సంఘటనలు నాకు పరిచయం కూడా ఉన్నాయి ఈ పుస్తకంలో రాసిన వాటిలో. మొబైల్ ఫోన్కి బాగా అడిక్ట్ అవుతున్నాం, పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా. మా కాలేజీలో కూడా నేను చూస్తుంటాను, పాపం చాలా మంది పిల్లలు దాని వల్ల చాలా సమయం వృధా చేసుకుంటున్నారు. లేకపోతే ఇంకా వాళ్ళ భవిష్యత్తు ఇంకా బాగుంటుంది. దీనిలో భాగంగా మనం ఏం చేయాలంటే బుక్స్ చదవాలి, ఇలాంటి బుక్స్ చదవాలి. నేను యాక్చువల్లీ ఈ రోజు ఇలా వచ్చాను అంటే యాక్చువల్లీ అది దేవుడు దయ ఉన్నట్టే. లేకపోతే నేను నిజంగా ఈ బుక్ ఉంటుంది, పివిఆర్కే ప్రసాద్ గారు నాహం కర్త హరిహి కర్త అని ఒక బుక్ రాశారు. ఆయన టీటీడీ ఈఓ చేశారు, చాలా ఇతర పొజిషన్లు కూడా చేశారు. ఆ బుక్ ఖచ్చితంగా చదవని తెలుస్తుంది. మనిషికి కావాల్సింది నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నారు. ఏ రంగంలో ఎంత నాలెడ్జ్ ఉన్నా, అన్ని రంగాల్లో నాలెడ్జ్ ఉంటే వాళ్ళ నాలెడ్జ్కి పవర్. పవర్ అంటే ఏంటంటే ఏదో అధికారం అని కాదు, నువ్వు సమాజంలో ఒక వ్యక్తిగా, సమాజాన్ని నిర్దేశించేటువంటి ఒక వ్యక్తిగా, సమాజానికి మార్గదర్శకంగా ఉండడానికి అవకాశం ఉండేటువంటి విషయం. సాయిగారి ఆలోచన కానీ యువతను పిలిచారు సభకి, మీకు ఆశీస్సులు. చక్కగా ఇట్లాంటి కార్యక్రమాల్లో మాత్రం దయచేసి పాల్గొంటూ ఉండండి. విజ్ఞాన వికాసాలని ఇట్లా ప్రత్యక్షంగా మహోన్నతుల వ్యక్తుల్ని టీవీలో చూడటం కాదు, ఎదురుకుండా చూడగలుగుతాం. సత్యానంద గారు ఈ గంట ఇక్కడ గడిపినటువంటిది జీవితంలో మీకు జ్ఞాపకం ఉంటుంది. యువతకి మీకు ప్రత్యేకంగా చెప్పారు.
మిమ్మల్ని పిలవాలి ఇట్లాంటి దాంట్లో ఈ పక్షాలను తీసుకున్నటువంటి నిర్ణయానికి మన రంగసాయి గారు కూడా పాత్రదారులు, అభినందనలు, సంతోషం. సినీ పరిశ్రమలో పాము అనేది యూనివర్సల్ సబ్జెక్టు అని, ప్రపంచంలో పాము కథతో వచ్చిన చిత్రాలని సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయని సత్య చిత్రాల నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ అన్నారు. భీమవరం టాకీస్ బ్యానర్ లో ఉదయభాస్కర్ డైరెక్షన్ లో తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మిస్తున్న 118వ చిత్రం మహానాగా షూటింగ్ ను ఆయన సన్నిహితులైన భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు తిలకించారు. తాడేపల్లిగూడెం సమీపంలోని పెంటపాడు మండలం రాచర్ల గ్రామంలోని శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో జరుగుతున్న షూటింగ్ లో మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. క్లబ్ కో కన్వీనర్ ఓలేడి శ్రీనివాస్ గుప్తా, పిఆర్ఓ బట్టిప్రోల్ శ్రీనివాసరావు, పరజూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ అద్భుతమైన చిత్రాలను అందించడంలో తుమ్మలపల్లి రామ సత్యనారాయణ దిట్ట అని, మహానాగా చిత్రం షూటింగ్ ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. అద్భుతమైన కథతో మహానాగ చిత్రం నిర్మించడం అభినందనీయమన్నారు. ఇక్కడ షూటింగ్ ను చూశాక ఖచ్చితంగా ఈ చిత్రం గొప్ప విజయం సాధిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దైవ సంకల్పంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు దర్శకుడు ఉదయభాస్కర్ చెప్పారు. చెంగోలి వాళ్ళు రాను రెడీ రోల్ భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ నుంచి మిత్రులు చాలా మంది వచ్చారు. వారందరికీ పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా ఈ రోజున మేము ఇక్కడ రాచర్ల గ్రామంలో మన 8వ తారీఖు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాం. 18 వరకు ఇక్కడ షూటింగ్ ఉంది. మళ్ళీ హైదరాబాద్లో 4 రోజులు షూటింగ్ ఉంది. మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ రాచర్ల వస్తాం 15 రోజులు పోయిన తర్వాత. ఈ సినిమాకి మహానాగా అనే టైటిల్ పెట్టడం జరిగింది. భీమవరం టాకీస్ బ్యానర్లో ఇది 118వ చిత్రం. మా దర్శకులు ఉదయభాస్కర్ గారు మాకు 20 సంవత్సరాల నుంచి ఆత్మీయ మిత్రుడైన ఆయన. ఇంతకుముందు వాసవి వైభవం అన్న ఒక సినిమా తీయడం జరిగింది ఆయనతోటి. అలాగే విజేత అనే సినిమా, ఇలా ఆయనతో నేను 6 సినిమాలు తీశాను. 6 కూడా సక్సెస్ఫుల్గా తీసిన దర్శకుడు మా ఉదయభాస్కర్ గారు. ఇది మా సొంత ఊరు ఆక్వీడు. అక్కడి నుంచి మాకు చాలా చిన్నటి నుంచి పరిచయం. ఆయన మీద ఎంతో నమ్మకంతో ఈ సినిమా మహానాగా అనే సినిమా ఆయనకి అప్పచెప్పడం జరిగింది. ఈ రాచర్ల గ్రామంలో ఈ లోకల్గా ఉన్న పీపుల్ అందరూ సపోర్ట్ తోటి, వాళ్ళ బంధువులందరూ సపోర్ట్ తోటి, అలాగే మన ఎమ్మెల్యే గారు వచ్చి మనకు ఓపెన్ చేశారు. అంబికా కృష్ణ గారు వచ్చి ఓపెన్ చేశారు. వీళ్ళందరూ కూడా మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఇవాళ 5 రోజులు కూడా షూటింగ్ బ్రహ్మాండం జరుగుతుందంటే కారణం ఈ లోకల్గా ఉన్న పీపుల్ మాకు సపోర్ట్ ఇవ్వడమే. కాబట్టి ఈ సినిమాకి మాకు ఎక్కువ కష్టపడేది ఎవరెవరంటే మా మ్యూజిక్ డైరెక్టర్ సంజయ్ వర్షిని, అలాగే విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ చేసేది మా హర్ష. వీళ్ళిద్దరు కూడా తెర వెనుక మా డైరెక్టర్తో పాటు సమానంగా కష్టపడే వ్యక్తులు ఇద్దరును. వీళ్ళు కాకుండా మా హీరో రమాకాంత్ ఆల్రెడీ గతంలో సముద్రుడు అనే సినిమాతోటి బ్రహ్మాండమైన సినిమా రిలీజ్ చేసిన వ్యక్తి అతను. ఇక కొత్తగా హీరోయిన్ 16 తెలుగు అమ్మాయి, మన అమ్మాయి, మన భీమవరం అమ్మాయి అయినటువంటి శ్రావణికి ఈ సినిమాలో ఫస్ట్ టైం హీరోయిన్గా అవకాశం ఇస్తున్నాం. ఆ అమ్మాయి మరో సౌందర్య అంత రేంజ్కి ఎదుగుతుందనడంలో ఏదైనా నిస్సందేహం చెప్తున్నాం. ఎందుకంటే అమ్మాయి పెర్ఫార్మెన్స్ 5 రోజులు మేము చూస్తున్నాం. చాలా అద్భుతంగా చేస్తున్న అమ్మాయి. మా డైరెక్టర్ గారు చాలా బాగా చేయించుకుంటున్నారు. పోతే ఈ మహానాగా అనే సినిమా సెంటిమెంట్ ఏంటంటే ఇది పాము సెంటిమెంటు, సుబ్రహ్మణ్య స్వామి సెంటిమెంటు. భారతదేశంలో ఎవరు తీసినా, ఏ భాషలో తీసినా పాము అనేది యూనివర్సల్
పాము. ఆ పాము సెంటిమెంట్ తీసి సినిమాలు అన్నీ కూడా గతంలో సూపర్ డూపర్ హిట్ అయినాయి. కాబట్టి ఈ సినిమా కూడా 100% ఆడుతుందని ధైర్యంతో మేము ఈ సినిమాని చాలా వ్యయ ప్రయాసాలతో ఇక్కడ బోడంత భారీ ఖర్చుతో భారీ ప్రేక్షకులతో మేము ఈ సినిమాని నిర్మిస్తున్నాం. మాకు వచ్చి ఇలా అభినందించినందుకు మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున అందరికీ కూడా పేరు పేరిన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భీమవరానికి చెందిన మార్నింగ్ కాఫీ క్లబ్ వారికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వారు పనిగట్టుకుని అంత దూరం నుంచి ఈ రాచర్ల అనే గ్రామానికి వచ్చి మా షూటింగ్లో పాల్గొని మా రామసత్యనారాయణ గారిని మమ్మల్ని ఈ రీతిగా అభినందించేందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక సినిమా గురించి నేను చెప్పడం కంటే ప్రొడ్యూసర్ గారే మీకు అన్నీ చెప్పడం జరిగింది. మళ్ళీ నేను చెప్పి మీకు బోర్ కొట్టించను. అయితే ఈ సినిమా ఇక్కడ తీయడానికి గల కారణం ఏంటంటే, మరి ఏ దైవ కృప లేకుండా ఏది జరగదు, కారణాకారణాలు లేకుండా ఏది జరగదు. మరి ఇన్నాళ్ళకి రాచర్ల గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఈ సంకల్పాన్ని అనుకున్నారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చి ఈ సినిమా తీయటం జరుగుతోంది. ఈ సినిమాకి కావాల్సినటువంటి ప్రతి వస్తువు మాకు ఇక్కడ సెట్లు వేయకుండానే పుట్టతో సైతంగా, నాగుపాములతో సైతంగా ఇక్కడ లభించడం ఒక విశేషం. సుబ్రహ్మణ్య స్వామి వారి మీద మనకి తమిళంలో చాలా సినిమాలు వచ్చాయి, అవి తెలుగులో విడుదలై సూపర్ హిట్లు అయ్యాయి. అలాగే పాము మీద ఎన్నో, ఈవెన్ మొన్న మధ్యనే వచ్చిన అనకొండ 1, 2, 3, 4, 6 పార్ట్ల వరకు సూపర్ హిట్లు అయ్యాయి. కాబట్టి అటువంటి అంశంతో మర్డర్ మిస్టరీ వెనకాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమ్ముకున్న ఒక భక్తురాలు, ఆ భక్తురాలని కాపాడే మహానాగ. ఇదివరకులాగా చిన్న చిన్న పాములు, చిట్టి పాములు పెట్టి చూపిస్తే ఇవాళ ప్రేక్షకుడు చూసే ధోరణిలో లేడు. ఇందులో మేము ఉపయోగిస్తున్న పాము దాదాపు 20 అడుగులు పాముని మేము ఏఐలో క్రియేట్ చేస్తున్నాం, విఎఫ్ఎక్స్లో క్రియేట్ చేస్తున్నాం. కాబట్టి ఈ సినిమాని అందరూ కూడా ఆదరించి ఇటువంటి సినిమాలు తీయడానికి ప్రొడ్యూసర్స్కి వెన్నుదన్నుగా ఆంధ్ర ప్రేక్షకులు నిలుస్తారని వారిని కోరుకుంటూ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. భీమవరం నుంచి మా కోసం వచ్చిన భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ టీం అందరికీ చాలా థ్యాంక్స్. అంత దూరం నుంచి మా కోసం వచ్చి ఇంత టైం స్పెండ్ చేసి మా గురించి మంచిగా మా కోసం బ్లెస్సింగ్స్ ఇచ్చి, అది నా ఫస్ట్ మూవీకి. నేను చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసాక నేను తెలుగు నేర్చుకుంది, రాయడం, చదవడం అండ్ బాగా తిరిగిన ఊరు భీమవరం. అలాంటి భీమవరంలో ఆఫ్టర్ ఆల్ దిస్ 20 years నేను మళ్ళీ వచ్చి నా ఫస్ట్ మూవీని రిలీజ్ చేయబోతున్నాను. షూటింగ్ అదే చుట్టుపక్కల చేస్తున్నాను. అండ్ మా ఫ్యామిలీ ఇక్కడ లేకపోయినా ఫ్యామిలీ లాగా వచ్చి వీళ్ళందరూ నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు ఇట్ మీన్స్ ఎ లాట్. చాలా థ్యాంక్స్. ఇలానే నాకు ఇంకా నా రాబోయే సినిమాలకి, నా ఆపర్చునిటీస్ అన్నిటికీ కూడా ఇలానే సపోర్ట్ చేస్తూ, అలాగే మా వేణుగోపాల్ అంకుల్ నాకు చాలా క్లోజ్ టు అవర్ ఫ్యామిలీ, క్లోజ్ టు అవర్ హార్ట్. ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ మళ్ళీ వచ్చి చూశాక ఇంకా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ అండి. మరి ముఖ్యంగా భీమవరం మార్నింగ్ కాఫీ నుంచి వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే అంత దూరం నుంచి మా కోసం మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇంత దూరం వచ్చి మా కోసం ఇంతసేపు టైం స్పెండ్ చేసి మాకు బ్లెస్సింగ్ ఇస్తున్నందుకు థాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇంతకంటే ముందు నాది సముద్రుడు మూవీ భీమవరంలో ఆదరించారు, సత్య గ్యాంగ్ ఆదరించారు, దమయంతి అనే సినిమా ఒకటి ఆదరించారు. ఇది 4వ మూవీ అండి. మహానాగ్ అనే నేమ్ అనేది చాలా గొప్పది. ఎందుకంటే అప్పట్లో చిరంజీవి గారు మా నాగు పాము మీద ఎన్నో సినిమా, పున్నమి నాగ్ అని చాలా సినిమాలు చేశాడు, అన్నీ ఇట్లే. కాబట్టి ఈ సినిమాను కూడా మీరు ఆదరించి పెద్ద హిట్ చేసి మా ప్రొడ్యూసర్ గారికి మరి డబ్బుల వర్షం కురిపిస్తారని మిమ్మల్ని అందరినీ పేరు పేరున వేడుకుంటున్నాను. ఎందుకంటే ఇంత డబ్బులు పెట్టి ఈ రోజుల్లో ₹1 రాదు సినిమాకని ప్రతి ఒక్కరు అనుకునే రోజుల్లో కూడా ఆయన ఇంత ఖర్చు పెట్టి 1 సినిమా 2 సినిమాలు కాదు 15 సినిమాలు ఇంత ధైర్యంగా చేసి ఆయన ఇక్కడుండి ఈ సినిమాను చేస్తా, మరి ఇంకా 2-3 సినిమాలు బెంగళూరు, మరి ఆంధ్ర, తెలంగాణలో చాలా సినిమాలు జరుగుతున్నాయి, ఇంకా 3-4 సినిమాలు. కానీ సార్ ఇక్కడే అన్ని పనులు, ఈ సినిమా చూసుకుంటా, ఆ సినిమాలు చూసుకుంటా, టైం అంతా మా సినిమాల మీద ఆయన ఉన్న బిజినెస్లన్నీ వదిలేసి ఓన్లీ సినిమా మీదే ప్రాణం పెట్టి ఉన్నాడు. కాబట్టి ఈ సినిమా మీరు అందరు ఆదరించి పెద్ద హిట్ అయ్యి మరి ఇట్లాంటి సినిమాలు 15 కాదు 100 సినిమాలు ఆయన చేయాలని నేను కోరుకుంటున్నా. ఎందుకు కోరుకుంటున్నా అంటే ఈ 118వ సినిమా ఈ సినిమా అయినది ప్రొడ్యూసర్ గారిది. భీమవరం టాకీస్ కానీ
ఏది కానీ సార్ పేరు అంటేనే మాకు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి సార్కి తెలియని వాళ్ళు ఉండరు. మా గురువు అనమాట ఆయన ముందు మేము చిన్న పిల్లలం. ఇలాంటి వాళ్ళు మాకు అవకాశం ఇచ్చి ఇంకా ముందర నడిపిస్తున్నందుకు ఎప్పుడు ఆయన మేలు మేము ఎప్పుడు మర్చిపోము. మరి ఇక్కడ ఈ గ్రామంలో కూడా ఈ పెద్దలు కావచ్చు, ఊరు వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు గూడు పంతులు కావచ్చు, గుడిలో కానీ ప్రతి ఒక్కరు మాకు సహకరించి ముందుకు నడిపిస్తున్నారు. ఏరే వదగత అయితే బాబు ఇక్కడ తీయండి అమ్మా అక్కడ తీయండి అన్న, కానీ ఇక్కడ ఈ ఊర్లో అట్లా లేదు. ప్రతి ఒక్కరు మా సినిమా గురించి సహకరించి మా సినిమా కోసమే ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి ఇంకా చేసుకోండి బాబు, ఎక్కడ ఏం కావాలనో చేసుకోమంటున్నారు. ఈ ఊరు వాళ్ళకి కానీ, ఈ చుట్టుపక్కల ఈ మండలంలో కానీ, మరి ఎమ్మెల్యే గారు కానీ, పోలీస్ యంత్రాంగం కానీ ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మాకు అందరూ సహకరించి ముందు నడిపిస్తున్నందుకు. మరియు మరొకసారి భీమవరం వాళ్ళకు థ్యాంక్స్ చెప్తూ మా డైరెక్టర్ గారికి, మరి మ్యూజిక్ గురించి మా హర్ష గారు అయితే ఇక రాత్రి పగులు అసలు ఆయన తింటుండో పండుకుంటుండో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కటి సినిమా గురించే ప్రాణం పెట్టి పనిచేస్తున్నది. మనందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ముఖ్యంగా భీమవరం కాఫీ క్లబ్ వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అంతకంటే ముందుగా రామ్ సత్యనారాయణ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఇంత మంచి గ్రేట్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు నేను సదా కృతజ్ఞురాల్ని. అంతేకాకుండా మ్యూజిక్లో ప్రతి పాట కూడా చాలా మంచి ఆణిముత్యం, ఒక్కొక్క ఆణిముత్యంగా ఒకదాన్ని మించి ఒకటి ఉంటుంది. అలాగే కాకుండా సాంగ్స్, లిరిక్స్, మ్యూజికే కాకుండా అన్ని విషయాల్లో చాలా భక్తితోనూ చేయడం జరిగింది. కాబట్టి ఈ సినిమాని మీరందరూ ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం అండి, నా పేరు హర్ష. మహానాగా అనే ఈ సినిమాకి విఎఫ్ఎక్స్ మరియు ఎడిటర్గా నేను వర్క్ చేస్తున్నాను. విఎఫ్ఎక్స్ డైరెక్టర్గా ఈ మూవీ పూర్తి షూటింగ్ స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు నేను వీరితోటే ఉండి విఎఫ్ఎక్స్ షార్ట్స్కి సంబంధించి ప్రతిదీ కూడా నా పర్యవేక్షణలో నడుస్తోంది. దీనికి సహకరించి ఈ విధంగా పూర్తి విఎఫ్ఎక్స్లో మంచి సినిమా తీయాలి అనే ఆలోచనతోటి ఉన్న మా దర్శక నిర్మాతలు ఇద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా ఊరి జనాలు కావచ్చు, మా దర్శక నిర్మాతలు కావచ్చు, మా మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, ఎవరైనా కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు. దానికి వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే ఇందాక దర్శకులు చెప్పినట్లుగానే 30 అడుగుల కళింగ నాగా ఆయన, నేను పేరు వినడం ఫస్ట్ టైం. అది యాక్చువల్గా మనం ఇప్పటి జనరేషన్లో పాము అంటే ఆ నాగుపాము కావచ్చు, త్రాచుపాము కావచ్చు అని చెప్పి అనుకుంటున్నాం. బట్ ఆయన ఎస్పెషల్లీ నాకు కళింగ నాగా కావాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇది ఫలానా డిస్క్రిప్షను, దాని బాడీ స్టైల్ ఇలా ఉంటుంది అని చెప్పి పర్సనల్గా నాతోటి మోడలింగ్ చేయించుకున్నారు, 3D మోడల్ చేయించుకున్నారు. అట్ ద సేమ్ టైం అదే పాముది సినిమా మొత్తం యూజ్ చేయడం జరుగుతోంది. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏఐ ఏదైతే వచ్చిందో దాన్ని ఈ విఎఫ్ఎక్స్కి మేళవించి ది బెస్ట్ అవుట్పుట్ తీసుకురావాలన్న ఆలోచనతో పనిచేస్తున్నారు. దానికి నేను ముఖ్యంగా దర్శక నిర్మాతలకి ఇద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భీమవరం మార్నింగ్ కాఫీ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఈ భీమవరం టాకీస్లో చాలా గొప్ప మూవీ మహానాగా అనే చిత్రంలో నేను కొరియోగ్రఫీ చేస్తున్నాను. 4 సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చాయండి. మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ చాలా బాగా పాడారు. అసలు నిజంగా నేను అనుకోలేదు అసలు ఇంత మంచి సాంగ్స్కి కొరియోగ్రఫీ చేస్తున్నానా అని అనిపించింది. ఆల్రెడీ 12 మూవీలు చేశాను, కానీ ఇలాంటి సాంగ్స్ అయితే నాకు ఎప్పుడు పడలేదండి. నాకైతే సినిమాతోని వీళ్ళ మ్యూజిక్తోని నాకు హిట్ పడుతుంది అనుకుంటున్నా. ఇంకొకటి హర్ష అనే వ్యక్తి మా ఏఐ చేస్తున్నారు అండ్ విఎఫ్ఎక్స్ చేస్తున్నాడు, చాలా అద్భుతంగా చేస్తారు. సీజీ వర్క్ చేస్తున్నారు చాలా అద్భుతంగా. ఇంకొకటి వచ్చేసరికి హీరోయిన్ గారు కానీ హీరో కానీ చాలా అద్భుతంగా దీంట్లో యాక్ట్ అయిపోతున్నారండి. చాలా మంచి చిత్రం అండి. ములపల్లి రామ్ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఆయన ప్రొడ్యూసర్గా చేస్తున్నారు. ఈ 15 మూవీల్లో నేను పాల్గొంటున్నానండి కొరియోగ్రాఫర్గా. సో ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్. ఇలా సపోర్ట్ చేసినందుకు ఈ భీమవరం మొత్తం అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. విలేజ్ పర్సన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. మా భీమవరం టాకీస్తో శ్రీ తుమ్మలపల్లి రామసత్యనారాయణ అన్నయ్య గారితో నిర్మాణంలో అత్యద్భుతంగా శ్రీ మా ఉదయ్ భాస్కర్ దర్శకత్వంలో ఒక అద్భుతమైన సినిమా జరుగుతుంది. దాని పేరు వచ్చి మహానాగా. మహానాగా అంటే భక్తి. ఏదైనా సరే మన మనసు ప్రశాంతత ఉండాలి, భక్తి అనేది ఉండాలి. భక్తి ఎప్పుడైతే ఉందో మనశ్శాంతి ఉంటుంది, మనశ్శాంతి ఎప్పుడైతే ఉందో అన్నీ కూడా అనుకూలిస్తాయి. ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా భక్తి మీద జరుగుతుంది. మన హనుమాన్ సినిమా కానీ, తర్వాత వచ్చే మిరాయ్ కానీ, ఇప్పుడు రాబోతున్న మహానాగా కానీ అద్భుతంగా జరుగుతుంది. దానికి మా ఈఎఫ్ఎక్స్ ఏఏ సెక్షన్ అంతా కూడా మా హర్ష గారు చేస్తున్నారు. ఆ మ్యూజిక్ సెక్షన్ అంతా కూడా మేడం గారు చేస్తున్నారు. అదే డ్యాన్స్ సెక్షన్ అంతా మా ఆనంద్ గారు చేస్తున్నారు. అందువల్ల ఈ సినిమా ఈ రాచల గ్రామంలో ఇలా జరుగుతాం మాకు అందరికీ కూడా ఆనందం. చక్కగా ఇప్పుడు కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించండి. అందుకే స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, సినిమా మంచి అద్భుతంగా ఉండాలని. సంక్రాంతి అనగానే ఒక విశేషం, ఒక హనుమాన్ కానీ, ఒక మిరాయ్ కానీ, ఒక సంక్రాంతికి వస్తున్నాం కానీ ఆ కోవలోకి మా సినిమా కూడా మహానాగా కలగాలని మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుతూ శుభం పోయాత్తు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
జగంపేటలో 3.48 కోట్లతో జ్యోతుల పాపారావు నీటిపారుదల ప్రాజెక్టుకు శంకుస్థాపన, శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మంత్రి నిమ్మల రామానాయుడు. కూటమి ప్రభుత్వం అధికారంలో చేపట్టిన తర్వాత రాష్ట్రంలో సాగు రంగం కుదేలైంది. విమర్శలు గుప్పించిన వైసీపీ జనరల్ సెక్రటరీ ఎంవీఎస్ నాగిరెడ్డి. డివి బాలసుబ్రహ్మణ్యం రచించిన అస్తమయానికి ముందు తర్వాత పుస్తకాన్ని ఆవిష్కరించిన తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సదాశివమూర్తి. భీమవరం టాకీస్ బ్యానర్లో తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ నిర్మిస్తున్న 18వ చిత్రం మహానాగ. చిత్రం షూటింగ్ను తిలకించి యూనిట్ని సత్కరించిన మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.